తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. బారికేడ్లెక్కి అసెంబ్లీలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. విద్యారంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసనగా బీఆర్ఎస్వి అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనం అసెంబ్లీ వద్ద ఉన్నాం. బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు అసెంబ్లీకి ముట్టడికి వచ్చారు. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నారంటే వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి 5,000 కోట్లు పెట్టి విగ్రహాలు కట్టిన డబ్బులు ఉంటే విద్యార్థులు చదువుకోనికి డబ్బులు ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి ఏం చేయాలి? మరి ఇప్పుడు బడ్జెట్ సేకరించిన 8% విద్యార్థులు కూడా ఈయన ఈ రేవంత్ రెడ్డిని ఏమనాలి? చాలా మంది విద్యార్థి భవిష్యత్తులు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళ ఒకటే మా విద్యార్థి పక్షాన ఒకటే డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. విద్యార్థులందరికీ ఎప్పుడైతే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఆపిరో అందరికీ కలిసి తక్షణమే విధులు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని కూడా విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. వచ్చినట్టు వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు విజువల్స్లో బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, విద్యారంగం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చారు. సో ఇక వారందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక వాహనంలో ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో వారందరినీ కూడా ప్రత్యేక వాహనంలో ఎక్కించి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కూడా సో వారందరూ కూడా పోలీసు వలయాన్ని దాటుకుంటూ వచ్చి అసెంబ్లీ ముట్టడికి వచ్చారు బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు. సో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పైన ఉన్నటువంటి నిర్లక్ష్యం ఈడాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పేద విద్యార్థులు ముఖ్యంగా పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో చాలామంది నిరుపేదలు ఉన్నారు. వారందరూ కూడా చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల వారు చదువుకుంటారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో రాక పేద విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం కావాల్సి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఒక బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఒక యువ నాయకుడు ఉన్నాడు. రేవంత్ రెడ్డి విద్యార్థి ఎంతో మంది ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి. 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడుతున్నారు కానీ ఈ విద్యార్థులకి 2,000 కోట్లు ఈయనకి చేత కానీ ఈ రేవంత్ రెడ్డి మరి పేదల విధులు ఎట్లయితే కూలుస్తుండో అట్లనే ఈ విద్యార్థుల భవిష్యత్తు కూడా కూలి చేస్తుండు. విద్యార్థుల జీవితాలు దాడుకుంటుండు. ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు స్కాలర్షిప్లు లేక రోడ్లు పడుతున్నారు. అందరూ ఆ పని ఈ పని చేసుకుని బతుకుతారు. వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇప్పుడు వచ్చి సర్టిఫికేట్లు లేక రోడ్ల మీద కూర్చున్నారు. మా బీఆర్ఎస్ ఒకటే డిమాండ్ చేస్తుంది, తక్షణమే బకాయిలు విధులు చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. జై తెలంగాణ. 2,000 కోట్లు పెట్టి గాంధీ సరోవర్ కట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. సో వారందరినీ వచ్చిన వారిని వచ్చినట్టు అదుపులోకి తీసుకొని తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారందరినీ ప్రత్యేక వాహనం ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మూసీ సుందరీకరణపై దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉంది. కానీ వాళ్ళు ఎందుకు మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ప్రధానంగా వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా విద్యా రంగంపై ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్యం ఇప్పటికైనా సరే. సో ఒక మహిళా నాయకురాలు బీఆర్ఎస్పీ మహిళా నాయకురాలని మహిళా పోలీసులందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా ప్రత్యేక వాహనం ఎక్కిస్తున్న దృశ్యాలు మహిళా యువ నాయకురాలు ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి దృశ్యాలు మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. సో ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి
బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులను వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు అసెంబ్లీ వద్ద అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా వాహనంలో ఎక్కించి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అన్నమాట. సో అవన్నీ కూడా ఇక ముఖ్యంగా విద్యారంగంపై ఇప్పటికైనా సరే ప్రభుత్వం నిర్లక్ష్యం వీడనాడాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇవాళ మూసీ సుందరీకరణ పేరుతో దాదాపుగా ఒక 2000 కోట్లు ఖర్చు చేసి గాంధీ సరోవర్ విగ్రహం కట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనప్పుడు మరి పేదలకు ఇవ్వాల్సినటువంటి పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ మరి ఎందుకు ఇవ్వడం లేదు, పేద విద్యార్థుల్ని ఎందుకు మరి చదువుకు దూరం చేస్తుంది ఈ ప్రభుత్వం అని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో అందుకు మేము నిరసనగా ఎప్పటికైనా సరే ఫీజు రీఎంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చామని కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్ అసెంబ్లీ నుంచి.